హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. ఎవ్వరు మాట్లాడద్దు. వాక్యం అయిపోయేంత వరకు జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. సరే, ఈరోజు మనం అతి ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. ఒక నెల రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘము ఎక్కడ బలహీనమైపోతుంది, సంఘము ఎక్కడ బలపడుతుంది, సంఘము బలహీనం కాకుండా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సంఘము బలపడటానికి కారణాలు ఉన్నాయి, బలహీనం అవటానికి కూడా కారణాలు ఉన్నాయి. ఈ బలపడటానికి బలహీనం అవటానికి కారణాలు ఉన్నాయి కాబట్టి సంఘ కాపరి ఎప్పుడు కూడా సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా పెంచాలి, ఏ విధంగా పెంచాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మరి ఒక నెల రోజుల క్రితం సంఘము కొరకు, సంఘంలో ఉన్న కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మన ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో వాళ్ళందరి కొరకు ఇంచుమించుగా ఒక 21 రోజు అనుకున్నాం. ఈ 21 రోజు భారంగా ఎక్కువగా ప్రార్థన చేయడానికి మనం ఎక్కువగా సంఘమంతా ప్రయాసపడాలని ఒక వారం రోజుల క్రితం నుంచి చెబుతూ ఉన్నాను. ఆ సమయం వచ్చిందనమాట. వాస్తవానికి సెప్టెంబర్ 1 నుంచి అనుకున్నాం, కానీ డిసెంబర్ 31వ తారీఖున మొదలు పెడితే మళ్ళీ ఆదివారం రోజే ముగింపు జరిగింది. ఆ ముగింపు రోజు బలమైన ప్రార్థన చేస్తాం. మనం చేసిన ప్రార్థనలు ఎక్కడికి పోవు. మీరు నమ్మితే ఎక్కడికి పోవు, నేను నమ్ముచున్నాను. మీరు నమ్మినప్పుడు మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో అది ఎక్కడికి పోదు. మీరు అనుకోవచ్చు, ఇంకా ఏందబ్బా జరగలేదు అనుకోవచ్చు, కానీ ఆయన నిబంధన రద్దుపరిచే దేవుడు కాదు, మాట తప్పని వాడు. మాట ఒకసారి ఇచ్చిన తర్వాత మాటను నెరవేర్చే దేవుడు. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఖచ్చితంగా ప్రార్థన జరుగుతాయి. అవకాశాన్ని బట్టి పాటలు, అవకాశాన్ని బట్టి వాక్యం ఉంటుంది. మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నేనైతే వానొచ్చినా వరదొచ్చినా 7 నుంచి 9 గంటల లోపల ఖచ్చితంగా నా సమయాన్ని దేవుడు నాకు అప్పగించిన పని నేను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను. వానొచ్చినా వరదొచ్చినా. కానీ మీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా రావాలి. హల్లెలూయా. మీ బజార్లో ఎవరైతే ఉన్నారో మీ వీధిలో వారిని కలుపుకొని రావడానికి ప్రయత్నం చేయండి. ఐక్యత కావాలి, సమాధానం కావాలి. ఐక్యతలోనే ఉంది బలం. ఇటువంటి గొలుసు ప్రార్థనలప్పుడు అందరూ కలిసి రండి, అందరూ కలిసి వెళ్ళండి. అందరూ ఎలా వచ్చారో అందరూ కలిసి వెళ్ళండి. 21 రోజు 21వ తారీఖు దాకా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి 7 గంటలకు కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది. 7 గంటలకు కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది. మరి ప్రతి కుటుంబం గురించి ఈరోజు నేను ఫాస్టింగ్ ఉన్నాను. ఎందుకంటే ఇది ఎలా అంటే మీకు ఆల్రెడీ ఉపవాసాలు మీరు నేర్చుకున్నారు. వీలైతే 3 రోజులు ఉండొచ్చు, వీలైతే 1 రోజు ఉండొచ్చు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో చూసుకొని రోజుకొకళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఉపవాసం ఉన్నాను కదా అంటే నీ ఇష్టం, ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేయొచ్చు. కానీ సాయంత్రం అయితే సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తాం. సాయంత్రం అయితే ఖచ్చితంగా అందరూ కలిసి ప్రార్థన చేయాలి. పనుల కాలంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మీకు ఎందుకంటే ఆల్రెడీ తెలుసు, 7 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు, 14 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు, 21 రోజు చేసిన అనుభవం ఉంది. ఫాస్టింగ్ అనేటువంటి అనుభవం ఉంది. ఆ అనుభవం ఉంది కాబట్టి మీరు దాని గురించి విచారించాల్సిన అవసరం లేదు. కాబట్టి జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజు నుంచి సాయంత్రం 7 గంటల నుంచి ఖచ్చితంగా పాల్గొనండి. ఖచ్చితంగా పాల్గొని ఒక్కొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఈరోజు మరి ఏ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దామంటే మరి దూర ప్రాంతం నుంచి వచ్చిండు మల్లయ్య బాబాయ్. రేపు పెన్షన్ తీసుకొని జంపు అందరు గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాడు. ముందు ఆయన కొరకు చేద్దాం ఫస్ట్. ఇలా కొంచెం వాళ్ళు నెలకోసారి వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళ కొరకు చేద్దాం. అలా ఒక్కొక్క కుటుంబం, రేపు ఒకళ్ళ కుటుంబం అట్లా. కానీ ఈరోజు నేను ముందు చెబుతా రేపు ఎవరి గురించి ప్రార్థన చేయాలి, ఎవరు ఉపవాసం ఉండాలని చెప్పేసి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తప్పకుండా రావాలి.
చాలామంది శుక్రవారాలు రావట్లేదు, కనీసం వారం మార్చి వారం అన్నా వస్తారంటే రావట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, అది మీ కొరకే కదా పెట్టేది, మీ కొరకే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మీరందరూ కూడా పాల్గొనాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. వాక్యంలోకి వెళ్ళిపోయే ముందు సంఘము గురించి. ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు? ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు? ఈ గొలుసు ప్రార్థనలు ఎందుకు? ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఏం జరుగుతుంది? గొలుసు ప్రార్థనల ద్వారా ఏం జరుగుతుంది? అసలు మనం ఎందుకు ఇలా కలిసి చేయాలి? కలిసి చేయటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, సంఘము గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎన్నోసార్లు ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ ఉచ్చరించడం జరుగుతుంది. సంఘము ఎదుట ఏముండదు? పాతాళ లోక ద్వారములు నిలవనేరు. అంటే పాతాళం, సైతాను యొక్క రాజ్యం కూడా నిలవబడదు. సంఘము అని అంటే ఏందనుకున్నాం? సంఘానికి ఉన్న బలం ఏంటంటే, మనం చెప్తాం, అపోస్తుల కాలంలో పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు అంతమంది కాపలా ఉంటే ప్రార్థన చెరసాల పునాదులు కదిలించేసింది. ఒక్క ప్రార్థన చెరసాల పునాదులు కదిలించేసింది. కాబట్టి సంఘానికి ఉన్న ప్రార్థన మనం అందరం కలిసి చేయటం వల్ల అంత బలం ఉంటుంది. కాబట్టి అపోస్తులైన పౌలు ఏమంటాడంటే, సంఘం యొక్క వృద్ధి దేవుని చిత్తమై ఉన్నదంట. హల్లెలూయా. ఏం కాదు, హల్లెలూయా. జాగ్రత్త. సంఘం యొక్క వృద్ధి దేవుని చిత్తమై ఉన్నదంట. సంఘం అనేది వృద్ధి చెందడం అనేది దేవుని చిత్తమై ఉన్నది. జాగ్రత్తగా నా కళ్ళు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం యొక్క వృద్ధి దేవుని చిత్తమై ఉన్నది. అపోస్తులైన పౌలు సంఘాలని, కొన్ని వేల సంఘాలని స్థాపించాడు, కొన్ని వందల సంఘాలని స్థాపించాడు, కొన్ని లక్షల ఆత్మలను సంపాదించాడు. ఆయన అనుభవంలో పలికినటువంటి మాట ఏంటంటే, సంఘం గురించి, సంఘాన్ని స్థాపించడం అంటే సంఘాన్ని స్టార్ట్ చేయడం, అది మానవ రీత్యా దేవుడు ఆ మానవునికి ఇచ్చిన అవకాశం అది. కానీ పౌలు పలికినటువంటి మాట ఏంటంటే, సంఘాన్ని స్థాపించడం వేరు, సంఘానికి వృద్ధి కలగ చేయడం వేరు. హల్లెలూయా. సంఘము స్థాపించడం వేరు, సంఘానికి వృద్ధి కలగ చేయడం వేరు. అందుకని పౌలు అంటాడు, వృద్ధి కలగజేసేది దేవుడే, సంఘాన్ని అభివృద్ధి కలగజేసేది దేవుడే. కలగజేసేది దేవుడే అయినప్పుడు మరి మనం ఏం చేయాలి? సేవకులు నాటుతారు, కానీ దేవుడు మాత్రం వృద్ధిలోకి తీసుకొస్తాడు, అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. మరి నాటడం వేరు, వృద్ధిలోకి తీసుకురావడం వేరు. మీకు ఒక మాట అంటాను, మీరు ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనము ఆ యొక్క మొక్క నీ చేతిలో ఉంటుందా, నీ ఆధీనంలో ఉంటుందా? చెప్పండి. నువ్వు ఏదైనా చేయగలుగుతావా? ఫలింప చేయగలుగుతావా? కానీ చూడండి, విత్తనం వేయటం వరకే నీ వంతు, కానీ దాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చేది ఎవరు? దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘానికి అభివృద్ధిలోకి రావాలన్నా మనం గుర్తుపెట్టుకోవాలి, సంఘము అభివృద్ధిలోకి రావాలన్నా, మనము అభివృద్ధిలోకి రావాలన్నా మెయిన్ హెల్పర్ ఏంటంటే, మెయిన్ సహాయకుడు ఎవరనంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరనంటే దేవుని యొక్క ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయంగా ఉండి మనకి అన్ని వేళలా సంఘానికి కావాల్సిన అవసరాలు కానీ, మనకు కావాల్సిన అవసరాలు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయపూర్వకంగా ఉండి మనల్ని ఎప్పటికప్పుడు నడిపించేవాడు. సరే, ఇప్పుడు నీకు నాకు హెల్పర్, నీకు నాకు సహాయకుడు, నీకు నాకు మేలు చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంతేకాదు సంఘానికి కూడా మేలు చేసేటువంటి వాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడిని మనం కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉండటం అంటే ఎప్పుడు జరుగుతుందనంటే, ప్రార్థించే వాడిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఉంటుంది. ప్రార్థించే వాడిలో పరిశుద్ధాత్మ పనిచేయును. ఈరోజు సంఘము
ఎందుకు బలహీనంగా ఉండడానికి కారణం ఏంటంటే సంఘము ఎందుకు కొన్ని సంఘాలు బలంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ సంఘములో గుర్తుపెట్టుకోండి, ఆ సంఘములో ప్రతిరోజు కూడా ప్రార్థన అనే మంట జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. లేవియా కాండం 6వ అధ్యాయం 12వ వచనంలో ఏమనుంది? బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. హల్లెలూయా. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను. ప్రతి సంఘములో సంఘము అభివృద్ధి జరగడానికి కారణం ఏంటి? సంఘంలో ఉన్న విశ్వాసులు అభివృద్ధిలోకి రావడానికి కారణాలు ఏంటి అంటే ఆ సంఘములో ఎప్పుడు ప్రార్థనలు జరుగుతాయి, ఆ సంఘములో ఎప్పుడు అగ్ని మండుచూ ఉంటుంది కాబట్టి, అది ఆరిపోకుండా ఎప్పుడు మండుచూ ఉంటుంది కాబట్టి ఆ సంఘం అభివృద్ధిలోకి వెళ్తుంది. కాబట్టి నమ్ముకున్న మనం అందరం కూడా ఏం చేయాలంటే, చాలామందికి రక్షణ పొందుతారు. జాతికి నలం నువ్వు తీసుకో, వాక్యం చెప్పాడు, నువ్వు తీసుకో. రక్షణ పొందిన తర్వాత ప్రార్థన చేయరు చాలామంది. గుర్తుపెట్టుకోవాలి, జాతికి నలం మీ అందరిలో ఉన్న బలహీనత. అందరూ మునుగుతారు నేలల్లో, అందరూ బాప్తీసాలు తీసుకుంటారు, అది కాదు మెయిన్. అసలుకి రక్షణ అంటే లోకానికి వేరు, లోకం వేరు, నువ్వు వేరు. రక్షణ అంటే అన్ని కలిసిపోమ్మని కాదు, నీ ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. గుర్తుపెట్టుకోవాలి, రక్షించబడిన నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. ఎండలో ఉన్నప్పుడు ఎండలాగా ఉండటం, వానలో ఉన్నప్పుడు వానలాగా ఉండకూడదు. అది నీది ఒక ప్రత్యేకం, నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. ఎందుకు అని అంటే యేసు రక్తంలో కడగబడ్డావు. రక్షణ అంటే ఏదో తెలుసా? బాప్టిజం అంటే తెలుసా? ఉన్న దరిద్రం పోవటం అని అర్థం. బాప్టిజం అంటే తెలుసా? శాపము తొలగిపోవటం అని అర్థం. బాప్టిజానికి అర్థం ఏంటో తెలుసా? ఉన్న దారిద్ర్యం తొలగిపోవటం అని అర్థం, ఉన్న శాపము తొలగిపోవడానికి అర్థం. రక్షించబడిన నీవు అనుమానం లేదు, రక్షించబడిన నీవు నాలో శాపం పోయిందని నమ్మవచ్చు. హల్లెలూయా హల్లెలూయా. మరి రక్షించబడిన నీవు ఇంకా దారిద్ర్యంలో ఉన్నవనంటే, ఇంకా శాపంలో ఉన్నవనంటే, ఇంకా చేతి పనులు దీవెనకరంగా లేవు అనంటే కారణాలు ఏవో తెలుసా? నీ దగ్గరే లోపం. సంఘంలో ఉన్న నీవు, రక్షణ పొందిన నీవు ఆ రక్షణతో పాటు మౌనంగా ఉండకూడదు. ఆ రక్షించబడిన తర్వాత నువ్వు మౌనంగా ఉండకూడదు. రక్షించబడిన తర్వాత చేసేవి ఉన్నవి. సంఘం ఏం చేయాలని అంటే, సంఘంలో ఉన్న వ్యక్తులందరూ కూడా రక్షించబడతారు చాలామంది, కానీ వారిలో కొంతమంది మాత్రమే ఫలిస్తారు, కొంతమంది మాత్రమే దేవుళ్ళో ఫలిస్తారు. అందుకని మనుషులు లోకము నుండి రక్షణ పొందుతారు, లోకానికి వేరుగా. అంటే ఇప్పుడు లోకంలో ఉన్నవారు అంటే బయట ఉన్నవారు, బయట ఉన్నవారికి నీకొక తేడా ఉంది. బయట ఉన్నవారు అన్నీ చేస్తారు, నువ్వు కూడా చేయొచ్చా? చెప్పండి. హల్లెలూయా. వాడు అన్నీ చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు, ఇతరులను మోసం చేయగలుగుతాడు, కానీ నువ్వు చేయొచ్చా? నీకొక ప్రణాళిక ఉంది, రైట్? నీకొక ప్రణాళిక ఉంది. ఎవరు డస్ట్బిన్ చేయ, నీకొక ప్రణాళిక ఉంది, దేవుడు ఇచ్చిన ఆధిక్యత ఉంది నీకు కూడా. ఆ ప్రణాళిక బట్టి నువ్వేం చేయాలి? దేవుని నిర్ణయం చొప్పున నడవాలి. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. హల్లెలూయా. నిద్రపోవద్దు. అదే చూడండి, నాకల్లి చూడండి. నిద్రపోయే సమయం కాదు, ఒక్క అరగంట జాగ్రత్తగానండి. రక్షణ పొందిన తర్వాత కూడా మనం ఎందుకు ఇలా ఉన్నాము? ఎందుకనంటే చాలామంది రక్షించబడతారు అంతే, ఆ బాప్తిసం చెప్పేటప్పుడు వింటారు, క్లాస్ జాగ్రత్తగా వింటారు. వాళ్ళకి తెలిసింది ఏందో తెలుసా? బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావాలి, అంతేకాదు ప్రభు బల్లారాధనలో చెయ్యి వేయాలి,
అంతేకాదు సంఘంలో జరిగే ప్రతి ప్రార్థనలో కూడా పాల్గొనాలని అంతవరకే తెలుసు. మరి రక్షించబడిన తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత వాడికి ప్రార్థన చేయడం రాదు. ప్రార్థన చేయడం రానప్పుడు సంఘం ఏం చేసిందో తెలుసా? అప్పుడు అతనికి ఆ సంఘము ప్రార్థన నేర్పుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యాలు తీయండమ్మా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనంలో ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడు పేతురు. యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడైన తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేసి జనాల్లోకి వెళ్ళాడు. దేవుని సువార్తను ప్రకటించడానికి జనాల్లోకి వెళ్ళాడు. దేవుని సువార్తను ప్రకటించాడు. దేవుని సువార్త అంటే యేసయ్య గురించి చెప్పాడు. యేసయ్య ఎలా పుట్టాడు, ఎలా చనిపోయాడు, ఏ విధంగా తిరిగి లేచాడు. పేతురు ఇవే మాటలు పలికాడు. దేవుని సువార్త చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఇంచుమించు ఒక 3,000 మంది బాప్తిసాలు తీసుకున్నారంట. తన వాక్యం ద్వారా ఆకర్షించబడి ఆ వాక్యాన్ని విని లోబడి వారు రక్షణ పొందారంట. 3,000 మంది బాప్తిసం పొందారంట. మరి ఈ 3,000 మంది పేతురుని వెంబడిస్తూ ఉన్నారు. ఈ 3,000 మంది పేతురుని వెంబడిస్తూ ఉన్నారు, పేతురుతోనే ఉన్నారు. రక్షించబడిన వీళ్ళు ఏం చేశారో చూడండి, జాతికి నాలమ్మ. రక్షణ పొందిన వీళ్ళు, బాప్తిసం తీసుకున్న వీళ్ళు ఏం చేశారు అంటే అపోస్తుల బోధయందు, ఫస్ట్ జాతకినాలి, బోధ అంటే దేవుని వాక్యం వినుటలో వాళ్ళు చివరిలో ఉంది ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. వాక్యం వినటంలో ఎడతెగక ఉన్నారంట, వాక్యాన్ని విన్నారంట. రెండోది ఏంది? సహవాసమందు. సహవాసం అని అంటే వాళ్ళందరూ కూడా కలుసుకునేవాళ్ళు. హల్లెలూయా. బోధయందు అంటే వాక్యాన్ని ఎప్పుడు వాళ్ళు కలిసి వినేవాళ్ళు. ఈరోజు నేను అంటాను, చదువు లేని వాళ్ళు వాక్యాన్ని వినేయటానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ వాక్యాన్ని వినండి. వాక్యం వినడం ద్వారా విశ్వాసం పెరుగుతుంది. వాక్యాన్ని వినడం వలన దేవుని మీద నమ్మకం పెరుగుతుంది. దేవుడు ఎలాంటి వాడో తెలుస్తుంది. దేవుని గొప్పతనం గురించి నీకు తెలుస్తుంది. దేవుడు ఎవరో నీకు తెలుస్తుంది. దేవుని గురించి నువ్వు తెలుసుకోకపోవటం వల్లే నువ్వేం చేస్తున్నావు అంటే ఒక సాధారణమైన వ్యక్తిగా ఉంటున్నావు. ఇక్కడ 3,000 మంది రక్షించబడిన వీళ్ళు ఏం చేశారు? అపోస్తుల బోధయందు అంటే వాళ్ళు ఎక్కడ వాక్యం చెబుతున్నా కానీ ఎడతెగక ఉన్నారంట, సహవాసంలో ఉన్నారంట. అంతేకాదు రొట్టె విరుచుట యందు. హల్లెలూయా. ప్రభు బల్లారాధనలో కూడా ఎక్కడ కూడా తప్పిపోయినట్టు లేదు, ఎక్కడ బోధలో కూడా తప్పిపోయినట్టు లేదు, సహవాసంలో తప్పిపోయినట్టు లేదు. ప్రార్థన చేయుట యందు కూడా ఎడతెగక అన్నట్టు ఏదో తెలుసా? విరామం లేకుండా. హల్లెలూయా. విరామం లేకుండా ఎడతెగక వాళ్ళు ప్రార్థన చేయుచుండిరి. ఈరోజు మనము కొత్తగా వచ్చిన వారికి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా బాప్తిసం తీసుకున్నట్టు వారికి బలం ఏందో తెలుసా? మందిరంలో చేసే ప్రార్థన. అందుకని ఎక్కడ పట్టినా, ఏ మందిరాల్లో పట్టినా ప్రార్థన జరుగుతూ ఉంటుంది. కొత్తగా వచ్చేవాడికి ఏంటంటే ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఒక్కొక్కరు మాట్లాడటం తెలియదు, ఒక్కొక్కరు వందనాలు చెప్పడం తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. కానీ ఇవన్నీ అనంట సంఘము నేర్పించిద్దనంట. హల్లెలూయా. దేవుని మందిరంలో ఎప్పుడు ప్రార్థనలు జరగాలి. ఎప్పుడు ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు కొత్తవాడు
వాడికి ప్రార్థన చేయటం నేర్చుకున్న తర్వాత అప్పుడు ఒంటరిగా తన ఇంటిలో ప్రార్థన చేయగలడు. ఈరోజు ఏం జరుగుతుంది తెలుసా? బాప్తిసం పొందిన మీరందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు సంఘంలో ప్రార్థన చేయుట అలవాటు నేర్చుకున్న తర్వాత నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయగలుగుతావు. ఇప్పుడు ఏం జరుగుతుందనంటే, గుంపులో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ఇంట్లో ప్రార్థన చేయట్లా. ఎంతకాలం గుంపుతో ప్రార్థన చేస్తావు? ఎంతకాలం నువ్వు గుంపులోనే ప్రార్థన చేస్తావు? ఒంటరిగా ప్రార్థన చేయాలని రూల్ లేదా? ప్రార్థన చేయడానికి ఒక నియమం ఉంది. ఒంటరి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన దేవునికి అవసరం. నువ్వు దేవునితో మాట్లాడుకున్నట వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం. వ్యక్తిగత ప్రార్థన చేయాలి అని అంటే, రహస్యమందున్న తండ్రిని ప్రతిఫలం ఇవ్వాలంటే ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి? నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తున్నాను బైబిల్లో ఉంది. మన వ్యక్తిగత ప్రార్థన కూడా అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘం ఏం చేసిందని అంటే, బోధించడం విషయంలో ఎడతెగక ఉంది. సంఘంలో ఎప్పుడు వాక్యం ప్రకటించింది, సంఘంలో సహవాసంలో ఎప్పుడు ఎడతెగక ఉన్నారు. అంతేకాదు ప్రభు బల్లారాధనలో కూడా వాళ్ళు ఎడతెగక ఉన్నారు. అంతేకాదు ప్రార్థన యందు కూడా ఎడతెగక ఉన్నారు. ఈ విధంగా చేయడం ద్వారా, సంఘము ఈ విధంగా చేయడం ద్వారా, ప్రార్థన ద్వారా, బోధ ద్వారా, సహవాసం ద్వారా, ప్రభు బల్లారాధన ద్వారా సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మీయతలో అభివృద్ధి చూస్తారు, ఆత్మలో వర్ధిల్లుతారు. ఆత్మలో వర్ధిల్లడం ద్వారా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మలో వర్ధిల్లడం ద్వారా, వారు ముందు ఆత్మలో వర్ధిల్లడం ద్వారా వాళ్ళకి జరిగేటువంటి ఫస్ట్ లాభం ఏంటంటే వారు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. దేవుని నమ్ముకుని నువ్వు ఎలా దీవించబడ్డావు? నీకు వచ్చిన బ్లెస్సింగ్స్ ఏంటి? నీకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి? దేవుని నమ్ముకుని నువ్వేం పొందుకున్నావు దేవుని దగ్గర నుంచి? నువ్వు ఆత్మలో వర్ధిల్లకపోతే నీకు ఆశీర్వాదాలు రావు. చెప్పాను కదా, ఒక క్రైస్తవుడు ఆశీర్వాదాల వెంట పరిగెత్తకూడదు. నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తుంటే ఆశీర్వాదాలే నీ వెంట రావాలి. చాలామంది ఆశీర్వాదం 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 అని అంటారు. ఆశీర్వాదం అనేది ఒక్కొచ్చేదా చెప్పండి? నియమంతో కూడినటువంటిది. యోబుని అంత ఆస్తిగా దేవుడు దీవించడానికి కారణం ఏందో తెలుసా? ఫస్ట్ రీజన్ ఏందో తెలుసా? అరుణోదయం అని ఆయన ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. దానికంటే ముందు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని పట్ల భయము భక్తి కలిగినటువంటి వాడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు ఆయన. ఈరోజు ఇవన్నీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి, నీ ఇష్టం వచ్చినట్టు చేసి ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? లోకంలో ఉన్నోడు ఎక్కిరిస్తాడు. నేను సన్నాసి రాడు బూడిదే అని అంటాడు. హల్లెలూయా. మీకు తెలుసు ఆ సామెత. నువ్వు సన్నాసివే, నేను సన్నాసినే. నువ్వు ఎరగరగా చేసినా ఒకటి, నేను ఏం చేయకపోయినా ఒకటి అని అంటాడు. రక్షణ పొందడమే శాపం తొలగిపోతుంటే మళ్ళీ శాపాన్ని ఎందుకు కొని తెచ్చుకుంటున్నారు? దారిద్ర్యాన్ని ఎందుకు కొని తెచ్చుకుంటారు తెలుసా? ప్రార్థన చేయకపోవటం వల్ల శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. హల్లెలూయా. సంఘము ఇవి నేర్పించేది. సంఘం ఏం చేసింది మరి? 3000 మంది రక్షణ పొందిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కదా. బోధ యందు ఎడతెగక ఉన్నారు, సహవాసం అందు ఎడతెగక ఉన్నారు, ప్రభు బల్లాలో ఎడతెగక ఉన్నారు, ప్రార్థించిన విషయంలో ఎడతెగక ఉన్నారు. ఈరోజు మనం కొంచెం బలహీనంగా ఉందనంటే మన పక్కవారు ప్రార్థించేవారు ఒకరిని బలపరచాలి. హల్లెలూయా. పోతే పోయిందిలే అనుకోకూడదు. ఈరోజు సంఘంలో ఇటువంటి ప్రార్థనలు చాలా అవసరం. ఇటువంటి ప్రార్థన నేను వచ్చినా కానీ వచ్చేవారు లేదు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే దేవుని మీద ప్రేమ తక్కువైపోతుంది. దేవుడు నీ జీవితంలో లేకపోతే నీ జీవితం ఏమైపోద్ది? దేవుని భయం లేకపోతే, దేవుని భక్తి లేకపోతే నీ జీవితం ఏమైపోద్ది? ఆత్మలో వర్ధిల్లకపోతే సంఘము కూడా వృద్ధి చెందదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా బోధలో, సహవాసంలో, ప్రభు బల్లారాధనలో, ప్రార్థన చేయుటలో వృద్ధి చెందినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ సంఘములో మహత్కార్యాలు జరుగుతాయి అంట. హల్లెలూయా.
ఆ సంఘములో సూచక్రియలు జరుగుతాయి అంట. హల్లెలూయా. ఆ సంఘములో స్వస్థతలు జరుగుతాయి. హల్లెలూయా. దేవుడంట దేవుని సేవకుని ద్వారా మహత్కార్యాలు, సూచక్రియలు, స్వస్థతలు ఇవన్నీ కూడా చేయిస్తాడంట. ఎప్పుడు? సంఘము ఇవన్నీ కూడా జరిగించినప్పుడు. ఈరోజు సంఘముదైతే ఎలా అయితే మనం ప్రార్థించడం ద్వారా మనం ఆత్మలో వర్ధిల్లటం అంటే ఏదో తెలుసా? ప్రార్థించడం ద్వారా ఆత్మలో వర్ధిల్లాలి. 3 యోహాను 2వ వచనంలో యోహాను భక్తుడు పలికేటువంటి మాట ఒకసారి చదవండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు సౌఖ్యముగా ఉండవలని నేను ప్రార్థన చేయించున్నాను అంటాడు. హల్లెలూయా. నీ ఆత్మ వర్ధిల్లాలి. పరిశుద్ధ ఆత్మ వర్ధిల్లడం కారణం ఏందో తెలుసా? నువ్వు ప్రార్థించినప్పుడే. ఈరోజు జాగ్రత్తగా వినాలి. ఇటు చూడండి. హల్లెలూయా. ఇటు చూడండి. బయటగా గొడ్డి సాకిరి చేస్తున్నాం. ఎందుకు చెప్పండి? గొడ్డి సాకిరి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? 9 గంటల నుంచి 9ంటికి పని. ఎన్నింటికి చెప్పండి? ఎన్ని గంటలకు అమ్మ పని? 9 నుంచి 5 గంటల వరకు. 9 గంటల నుంచి 5 గంటల వరకు మన శక్తిని అంతా కూడా ఖర్చు పెడితే ఒక 300-400 వస్తుంది. దానికోసం ప్రయాస. కానీ అది ఎప్పుడు నీ దగ్గర ఉంటుందా? ఉండేది కాదు. మరి దాని కొరకు ప్రయాసపడుతున్నాం. కానీ నువ్వు ప్రార్థించడం ద్వారా నీ మీద ఉన్న ఆశీర్వాదం తొలగిపోదనే రహస్యాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఈరోజు విశ్వాసి ప్రార్థన చేయకపోవటం వల్లనే దారిద్ర్యాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. విశ్వాసులు గొడ్డి సాకిరైనా చేస్తున్నారు కానీ ప్రార్థన చేయడం లేదు. రోజుకు 3 గంటలు ప్రార్థన చేయడం ద్వారా నీకు కలిగే లాభాలు, కలిగే ఫలితాలు ఒక 6 నెలలు చేసి చూడు, నీకు అర్థమవుతుంది. నీకేమనిపించిందో తెలుసా? 3 గంటలు అన్నది నీ సమయం పెరిగిపోతూ ఉంటుంది పరిశుద్ధాత్మ దేవునితో. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటావో, దేవునితో మాట్లాడుకుంటూ ఉంటావో, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుకోవటం. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన కబుర్లు, వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకుంటారు. గంటల తరబడి ముచ్చట్లు పెట్టుకుంటారు. కానీ నువ్వు మోకాలేసి ప్రార్థన చేసి నీ తండ్రితో మాట్లాడుకోలేవు. అక్కడికి వచ్చేసరికి ఒళ్ళు నొప్పులు, అక్కడికి వచ్చేసరికి నేను బాగా అలిసిపోయానని అంటాడు. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, దేవుని సమయాన్ని నువ్వు వృధా చేస్తున్నావు కాబట్టి, దేవుని సమయాన్ని నువ్వు పాటించట్లేదు కాబట్టి నీ ఇంటిలో రక్షణ పొందిన వాడికి శాపం ఎక్కడుంది? రక్షణ పొందిన వాడికి దారిద్ర్యం ఎక్కడుందో తెలుసా? ఇది ప్రార్థన చేయకపోవటం వల్ల ఆశీర్వాదానికి బదులు శాపాన్ని నువ్వు ఆహ్వానించుకుంటున్నావు. ఈరోజు చేతి పనులు ఎందుకు దీవించబట్టలేదు? బైబిల్లో ఒక మాట ఉంది, ఆశీర్వాదానికి మీరు వారసులు. హల్లెలూయా. చదువుకుందామా? 1 పేతురు తీయమ్మా. 1 పేతురు రాసిన పత్రిక తీసి చదవాలి తొందరగా. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. 3:9 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషునైనను చేయక దీవించుడి. హల్లెలూయా. ఇందులో మర్మం జాగ్రత్తగా గమనించండి. ఈ వాక్యంలో ఉన్న మర్మం, ఆశీర్వాదానికి వారసులు ఎవరు అని అంటే మనమే. అమ్మా జాగ్రత్తగా, ఆశీర్వాదానికి వారసులు ఎవరు అని అంటే మనమే. మరి ఆశీర్వాదం అనే ఆస్తికి వారసులు ఎవరంటే మనమే. ఆశీర్వాదం అనే ఆస్తి ఉంది. ఆ ఆస్తికి వారసులు ఎవరంటే నువ్వు నేనంటే ఎవరు? యేసు రక్తంలో కడగబడినటువంటి వారు. యేసు రక్తంలో కడగబడినటువంటి వారు అంటే ఎవరు? ఆయన నామములోకి బాప్తిసం పొందినటువంటి వారు. ఇక్కడ స్పష్టంగా బైబిల్లో ఉన్న మాట వట్టి మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాట నిజమైన మాటలు. ఆశీర్వాదానికి వారసులు, ఆశీర్వాదానికి వారసులు, ఆశీర్వాదానికి వారసులు. మీరు ఆశీర్వాదానికి వారసులు అవటకు మీరు పిలువబడ్డారు. ఎవరు పిలువబడ్డారు చెప్పండి, నాకు చెప్పాలి. హల్లెలూయా.
ఆశీర్వాదానికి వారసులు అవటానికి ఎవరు పిలువబడ్డారు చెప్పాలి. మనం అందరం. హల్లెలూయ. ఆశీర్వాదానికి వారసులు అవటానికి మనం అందరం పిలువబడ్డాం. పిలువబడిన నీవు ఏం చేయాలి? కీడుకు ప్రతి కీడు నువ్వు చేయవద్దు. హల్లెలూయ. దీని వలన పోగొట్టుకుంటున్నావు కొన్నిసార్లు. ఎవడైనా నీ పట్ల కీడు చేసిననుకో, వాడు కీడు చేసిన దాకా నువ్వు పగ పంతము నీ మనసులో స్వీయ ద్వేషం ఉండబట్టి ఏం చేస్తారు? ఎవరైనా కీడు చేస్తే వాడు కీడు చేసిన దాకా వదిలిపెట్టరు. కీడుకు ప్రతి కీడైనను దోషలకు ప్రతి దోషనైనను చెయ్యక దీవించుడి. ఈరోజు ఎవరు బుద్ధి మారట్లా, గుణం మారట్లా. రక్షణ పొందిన వారు శాపాన్ని తెచ్చుకుంటున్నారు. కీడుకు ప్రతి కీడు చేయడము, దోషులకు ప్రతి దోషము, ఏదైనా అంటే అమ్మంటే రియాక్ట్ అవటం, శపించడమును ఎప్పుడైతే అలవాటు నేర్చుకుంటావో, ఇతరుల పట్ల ఎప్పుడైతే ఆని పోసుకుంటావో, ఇతరుల పట్ల ఎప్పుడైతే నువ్వు చెడ్డగా మాట్లాడుతావో, శాపం అనేది నువ్వు ఎంటర్ చేసుకున్నట్టు, శాపాన్ని నువ్వు ఆహ్వానించుకున్నట్టు. ఆశీర్వాదానికి వారసులైన వాళ్ళు దీవిస్తారు కానీ శపించరు. హల్లెలూయ. హల్లెలూయ. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనం ఏం చేయాలి? ముందు మనం ఎదగాలి. ముందు నువ్వు సరిగా లేకుండా నువ్వు సరిగా ప్రార్థన చేయకుండా నీ ఇల్లు ఎలా బాగుపడింది? నువ్వు సరిగా లేకుండా నీ ఇంటి వారు ఎలా మారుతారు? నీ ప్రార్థనే సరిగా లేనప్పుడు నువ్వు ఎలా? ఒకసారి ఆలోచించు. హల్లెలూయ. బోధలో స్థిరంగా ఉన్నవా? సహవాసంలో స్థిరంగా ఉన్నవా? ప్రభు బల్లారొట్లో స్థిరంగా ఉన్నవా? ప్రార్థనలో స్థిరంగా ఉన్నవా? ఒకసారి గుర్తుపెట్టుకో. రోజుకు 3 గంటలు తీరిక లేదు మనకి ప్రార్థన చేయటానికి, వాక్యం వినడానికి సమయం లేదు. కానీ పని చేయడానికి మాత్రం 8 గంటలు సమయం ఉంది. చూడండి, దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వకపోవడం వల్లే మనం బాధలు తెచ్చుకుంటున్నాం. కరెక్ట్గా పాటించి చూడండి. కరెక్ట్గా ఉదయాన్నే 1 గంటన్నర దేవుని దగ్గర గడపండి, సాయంత్రం 1 గంటన్నర గడపండి, ఒక 6 నెలలు గడపండి, క్రమం తప్పకుండా గడపండి, గుర్తు పెట్టుకున్నలా గడపండి. ఉదయం అన్నం తినమని ఎవరు చెబుతున్నారమ్మా? మధ్యాహ్నం అన్నం తినమని ఎవరు చెబుతున్నారు? సాయంత్రం అన్నం తినమని ఎవరు చెబుతున్నారు? నీ కడుపు సిగ్నల్ ఇచ్చింది. హల్లెలూయ. ఎవరు చెబుతున్నారు? ఎవరైనా చెబుతున్నారా తినమని? ఆకలి. శరీరం గుర్తు చేసింది, ఆకలి అవుతుంది. లేకపోతే టైం చెప్పింది, 1 గంట, ఆకలితో ఉన్నాం, పంపించండి మమ్మల్ని. హల్లెలూయ. మరి ఇన్ని సిగ్నల్ చేసినప్పుడు ప్రార్థించే వాడి యొక్క తీవ్రత ఏందో తెలుసా? నిద్రలో ఉన్న వాడి యొక్క దాహం అంతా కూడా ప్రార్థనా సమయం అవుతుంది. హల్లెలూయ. ఉదయకాలంలో మరి సాక్ష్యం చెప్పింది కదా అక్క, ప్రతిరోజు 3 గంటలకి ఎవరు లేపుతున్నారు నిన్ను? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయ. ఎక్కడికైనా ప్రేయర్కి వెళ్ళినప్పుడు, ఎవరిలైనా ప్రయాణం చేసినప్పుడు ఇంటికి చేరుకునేసరికి 12, 12:30, 1 గంట కూడా అవుతుంది. మళ్ళీ ఉదయాన్నే 3 గంటలు లేవాలి, ఆ ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా చేయాలి, ఎంత అలసిపోయినా కానీ ఈ గంట పండుకుంటే ఏం జరిగిద్దో అని భయం, మనిషి నిద్రపోతామని భయం. ఎప్పటికప్పుడు 2 గంటల నుంచి అలారం నాకు స్టార్ట్ అయింది. హల్లెలూయ. 2, 2:30, 3, ఇంకా మనిస్తే 3:30. నా ఫోన్ నన్ను నిద్రపోనే దగ్గర పెట్టుకుంటాను. నేను ప్రార్థన చేయాలనే దాహం కలిగి ఉండాలి. కుటుంబాలు అప్పుడే బాగుపడతాయి. సంఘము ఈ విధంగా ప్రార్థన చేసింది కాబట్టే ఈ సంఘములో అపోస్తుల సంఘములో మహత్కార్యాలు చేశాడు దేవుడు, సూచకార్యాలు చేశాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి. ఎందుకు పెడుతున్నాం ప్రార్థనలు? ప్రతిరోజు పెట్టడానికి కారణాలు ఏంది? నువ్వు బలహీనంగా ఉండడం కోసమే. హల్లెలూయా.
ఈ ప్రార్థన ద్వారా ఈ 21 రోజులు కనీసం నువ్వు నేర్చుకుంటావు, ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకుంటావు. ఇక్కడ నేర్చుకున్నదే తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒంటరికి అదే అలవాటు అయిపోద్ది. గుర్తుపెట్టుకోవాలి, సంఘం ఈ రీతిగా ప్రార్థన చేసింది కాబట్టి ఆడ వృద్ధి జరిగింది, అభివృద్ధి జరిగింది. హల్లెలూయా. సంఘ వృద్ధి అని అంటే గుర్తుపెట్టుకోవాలమ్మా, సంఘము వృద్ధి అని అంటే సంఖ్య కాదు, జనాలు కాదు. మీరు అనుకుంటున్నారు సంఘం అభివృద్ధి అని అంటే జనాలు అనుకుంటారు. సంఘ వృద్ధి అంటే జనాలు కాదు, ఆత్మీయ అభివృద్ధి. ఉన్నవాళ్ళు ఎంతమంది ఆత్మీయంగా ఉన్నారు, ఉన్నవాళ్ళు ఎంతమంది ఆత్మీయంగా చచ్చిపోయారు, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది దేవుళ్ళలో ఉన్నారు, ఎంతమంది 2 పడవల మీద కాలు పెడుతున్నారు. హల్లెలూయా. ఇవి మనం పరీక్ష చేసుకోవాలి. మనకు చాలా అవసరం లోకంలో. లోకానికి వేరుగా బ్రతికేదేని ఎందుకు తీసుకున్నావు? నువ్వు ఎవరిని మెప్పించడానికి తీసుకున్నావు బాప్టిజం? ఎవరిని మెప్పించడం కోసము? గొప్ప రక్షణమ్మ నువ్వు తీసుకుంది. ఎవరికి దక్కని భాగ్యం ఇది. నువ్వు అనుకోవచ్చు బాప్టిజం ఎవరికి దక్కని భాగ్యం, గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణ నువ్వు ఎలాగో నిర్లక్ష్యము చేసేది అని బైబిల్లో ఉంది. ఈ గొప్ప రక్షణ పోగొట్టుకోకూడదు. చాలామంది ఏం చేస్తారంటే తీసుకుంటారు, ఏం ప్రార్థన చేయరు. ఆదివారం వచ్చిందంటే బైబిల్ పట్టుకొని వస్తారు, శుక్రవారం వచ్చిందంటే బైబిల్ పట్టుకొని వస్తారు. ప్రార్థన ఉండదు, ఏముండదు. వారి జీవితాల్లో కష్టాలు వస్తాయి, వారి జీవితాల్లో శ్రమలు వస్తాయి. ఏం చేస్తారో తెలుసా? చివరికి మాకు ఈ దేవుడు ఏం చేయాల. ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నా బైబిల్ పట్టుకొని, ఇన్ని సంవత్సరాల నుంచి పోయినా ఆ పాస్టర్ గారు మా కొరకు ఏమి చేయట్లేదు. హల్లెలూయా. అసలు పాస్టర్ గారు మమ్మల్ని మర్చిపోయిండు. నీవు ప్రార్థన చేయకుండా 100 మంది కూర్చొని చేసినా కానీ దేవుడు ఆలకించాడు. నేనేం చేయను ప్రభా, ఒట్టిగా ఇలా కూర్చుంటాను ప్రభా, మీ అందరికీ నేను కానుకలు ఇస్తా, 100 మంది నా కొరకు ప్రార్థన చేయమని ధనవంతులు కోటీశ్వరుడు చెప్పినా కానీ ఆ ప్రార్థన చెల్లుబాటు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. నీ వంతు నువ్వు ప్రార్థన చేయాలి. నీలో రావద్దా ఆత్మీయ వృద్ధి? ఎంతమంది ఎన్నో సాక్ష్యాలు విన్నాను నేను. పొట్టి చేతులతో అప్పులై, పొట్టి చేతులతో హైదరాబాద్, మీకు ఎన్నోసార్లు చెప్పాను సాక్ష్యం నేను. పొట్టి చేతులతో చివరికి తాలిబొట్లు కూడా అమ్మి దేవునితో నమ్మకంగా ఉంటే చాలు, నమ్మకంగా ఉంటే చాలు. ఆ నమ్మకమే దీవెనల వైపు నిన్ను నడిపించింది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి సామెతలు 14వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. సామెతలు 14వ అధ్యాయము, సామెతలు చాలు. 28వ అధ్యాయము 20వ వచనం చదువు. 28, 20 ఇది ఎలాగే ఉంచండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు, ధనవంతుడు ఒకటికు ఆతృత పడేవాడు శిక్ష నొందకపోడు. హల్లెలూయా. ఈ మాట ఏమో నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. కుట సాక్షికి అబద్ధములు ప్రియములు. ఇద్దరున్నారు, రెండు రకాల మనుషులు ఉన్నారు. నమ్మకమైన వాడు కుట సాక్షి అంటే అక్షరం నోరు తెరిస్తే అబద్ధాలు. నమ్మకమైన వాడు యథార్థంగా నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు. ఆకలి ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది. నీతిగా బ్రతికేవాడి కష్టాలు ఎక్కువ అని అంటారు, నిజమే. కానీ దేవునితో నమ్మకంగా ఉంటే నమ్మకమైన వాడికి దీవెనలు మెండు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఆస్తితో ఏ పని, అంతస్తుతో ఏ పని, హోదాతో ఏ పని? ఒట్టి చేతులతో ఉన్నా కానీ దేవుడు నిన్ను ఆశీర్వాదంతో నింపుతాడు. హల్లెలూయా. నువ్వు దేవుడితో నమ్మకంగా ఉండాలి.
ఎక్కడ? నీ ఆత్మీయ వృద్ధి కనబడుతుందమ్మా. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ఆత్మ వర్ధిల్లుతుంది. నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉంటే ఆశీర్వాదాలు నీ వెంట వస్తాయి. అంటారు కదా, వాడు పట్టుకున్నదల్లా బంగారం అంటారు, చూసావా? ఇదే నువ్వు ఆత్మలో వర్ధిల్లితే నువ్వు పట్టుకున్నది దీవెన. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించవు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగునని బైబిల్లో ఉంది. చేసిన కష్టాన్ని దేవుడు దీవిస్తానంటే చేసిన కష్టము పోతుందనంటే ఒకసారి ఆలోచన చేయండి. రక్షణ పొందిన వారి గురించి చెబుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, మన వృద్ధి, మన ఆశీర్వాదము ప్రార్థన. దీన్ని నిర్లక్ష్య పెడితే నువ్వు అన్ని కష్టాలు, ఇబ్బందులు పడతావు. దీని విషయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రతిరోజు 3 గంటల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నావు, దానివల్ల ఇబ్బందులు తెచ్చుకుంటున్నావు. ప్రతిరోజు 8 గంటలు గొడ్డి సేకరి చేస్తున్నావు, కానీ అది నీ చేతిలో ఉంటుందో ఉండదో గ్యారంటీ లేదు. హల్లెలూయా. చేసిన కష్టము ఎంతమంది చేతిలో ఉంటుంది చెప్పండి? 5,000 సంపాదిస్తే 5,000 నీ చేతిలో ఉంటే గ్యారంటీ ఉందా? కానీ గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన ప్రార్థన అయితే నీ వెంటే ఉంటుంది, నిన్ను ఆనుకునే ఉంటుంది. కాబట్టి ఎక్కువగా సంఘము సంఖ్య కాదు, మన సంఘం సంఖ్య కాదు, ఉన్నవాళ్ళు ఎంతమంది ఆత్మీయంగా ఉన్నారు, ఉన్నవాళ్ళు ఎంతమంది ప్రార్థన చేసేవాళ్ళు. ఈ పరిమళ సువాసన దేవుడు చూస్తాడు. వేల మంది సంఘం ఉంది, లక్షల మంది సంఘం ఉంది, కానీ వాళ్ళల్లో ప్రార్థన చేసేవారు ఎవరో, వాళ్ళలో ఒరిజినల్ ఏందో. ప్రతి మాలకు కూడా ఒరిజినల్, డూప్లికేట్. హల్లెలూయా. తెలుసా మీకు? ప్రతిదీ కూడా గోధుమ పిండిలో కూడా ఒరిజినల్, నూనెలో కూడా ఒరిజినల్, శనగ నూనెలో కూడా ఒరిజినల్. ఇవన్నీ ఇది మంచి క్వాలిటీ అంట. ఒక 20 రూపాయలు ఇది అనుకో, ఇది 25 రూపాయలు అనుకో, ఏది తీసుకుంటున్నావు చెప్పండి? బాగా మంచిగా నాణ్యంగా వాడేవాడైతేనో 25 రూపాయలది. హల్లెలూయా. వదిలే అది తిరిగి మంచిగా నాణ్యంగా తిరిగేవాడైతేనో 25 రూపాయలు తీసుకుంటాడు. నాకు అవసరం లేదు అనుకుంటే 20 రూపాయలు తీసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి దాంట్లో కూడా నాణ్యత లోపిస్తూ ఉంది. మన ప్రార్థనలో కూడా నాణ్యత లోపిస్తే అన్ని నష్టాలే. ఈరోజు సంఘము వృద్ధి అంటే సంఖ్య కాదు, ఆత్మీయ అభివృద్ధి. మనం ఉన్నవాళ్ళు ఎంతమంది ప్రార్థన చేసే వాళ్ళుగా ఉన్నామో. నాకు ఎన్నోసార్లు సీన్ ఫోన్ చేశాను, నాకే ప్రేయర్ వల్ల బిజీగా ఉండటం వల్ల ఎన్నోసార్లు అన్నమాట ఏంటంటే, నాకు ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి కుదరట్లేదు, నువ్వు దయచేసి నాకు వస్తే మందిరం కాడికి వస్తే రోజు నా కోసం రావాలని బదిలాడు. హల్లెలూయా. ఆ టైంలో చాలా బిజీగా ఉన్నాను నేను. ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూనే ఉన్న ప్రేయర్స్ ఉన్నాయి, నాకు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాయి. వేరే చోట వాళ్ళు పిలిచారు, అటు వెళ్తున్నా ఇటు వెళ్తున్నా. నాకే బాధ అనిపించింది. ఒక విశ్వాసి గోజాడి సంఘంలో ప్రార్థించమని కోరితే నేను వెళ్ళలేకపోయినా నేనే బాధపడ్డాను. సంఘములో ప్రార్థన జరగాలి. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మీ పాత వాళ్ళని చూసి నేర్చుకుంటారు. మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారో మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. కొన్ని రోజులైన తర్వాత తెలుసా, మీరు ఎలా ప్రార్థన చేస్తారో వాళ్ళు కూడా అలాగే చేస్తారు. హల్లెలూయా. మీరు ప్రార్థనలో ఏ పదాలు అయితే వాడతారు వాళ్ళు కూడా అదే వాడతారు. ముందు మనం ఎలా ఉంటుందో తెలుసా, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా నీ దారి నీదే, నా దారి నాది. సంఘం అలా ఉండకూడదమ్మా. సంఘం అలా ఉండకూడదు. ఎక్కువగా సంఘం గురించి ఆలోచిస్తూ ప్రార్థన చేయాలంట. మనం సంఘం గురించి ఎందుకు ఆలోచన చేయాలి? ఆ సంఘం ఎదిగితే మనకి ఆశీర్వాదం ఉంటుందంట. ఆ సంఘం అభివృద్ధిలోకి వస్తే ఆ సంఘం మీద ఉన్న ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. హల్లెలూయా. ఈ ప్రార్థన ఏదో నేనే చేసుకోవచ్చు. ఈ ప్రార్థన ఏదో నేను పాస్టర్ కలిసి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. ఇవి నేర్పించడానికి అర్థమైంది, నేను మాత్రమే కాదు నా సంఘము కూడా ఎదగాలి. హల్లెలూయా. ముఖ్యంగా
ఉద్యమం రావాలి. ఇంటిలోనైనా, సంఘంలో అయినా, ఊర్లో అయినా. ఉద్యమానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే ప్రార్థన. బిల్లి గ్రామ్ అన్నారంట. అయ్యా, బిల్లి గ్రామ్ అడిగారంట ఒకరు, నువ్వు ఎంత ఎత్తు ఎదగటానికి ఎన్ని కారణాలు ఉన్నాయ్యా అని ఒక ఇంటర్వ్యూ చేశారు. అడిగితే 3 కారణాలు ఉన్నాయి అన్నమాట. హల్లెలూయా. చెప్పు 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 మొదటి కారణం ఏదో చెప్పు. ప్రార్థన. రాసుకున్నాడు. రెండో కారణం చెప్పు. ప్రార్థన అన్నాడంట. సరే రాసుకున్నాడంట. మూడో కారణం చెప్పు. ప్రార్థన అన్నాడంట. హల్లెలూయా. అంటే ఏంది? ఇది లేకపోతే లేనట్టు అన్ని ఉప్పు లాంటిది అన్నమాట. వింటున్నారా? ఉప్పు లేకపోతే ఏముంటుందమ్మా చెప్పండి? పెద్ద ఫంక్షన్ జరుగుతుంది. జాతి వినాలి. నేను కోటీశ్వరుని, నాకు లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, ఈ పేదవాడి ఉప్పు, పేదవాడు వాడే ఉప్పు నాకు వద్దు అని అంటే ఏమైతుంది చెప్పండి? ఉప్పుకు ఉన్న విలువ చూడండి. అసలైన దాని పునాదిని మర్చిపోతున్నాం. ఆశీర్వాదాలు, మేలులు ఇంకేవో రావాలి మన దగ్గర. ఇవి మాత్రము చేయరు. ఎట్లా మనం నేర్చుకోండి. 21 రోజు నాతో పాటు ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయమన్నా కానీ నోరు తెరవకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. హల్లెలూయా. మీకు నిండు వందనాలు చెప్తున్నాను నేను. మీలో ఉన్న ఆత్మీయ వృద్ధి నాకు కనబడతా ఉంది. మీరు ఎంత ఎదిగారో, మీరు ఎంత ప్రార్థన చేస్తున్నారో. హల్లెలూయా. ఉజ్జీవానికి ప్రధానమైన కారణం ప్రార్థన. ఇది చాలకపోతే ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇది జరగకపోతే చదువుకున్న వాళ్ళు బైబిల్ రీడింగ్ చదవాలి. మీ బైబిల్ నలగట్లేదు చదువుకున్న వాళ్ళు. మీరు ఇంకా కూడా పలానా లూకాసు వార్త అంటే తిప్పుతూనే ఉన్నారు. హల్లెలూయా. మీకు ఒక టెస్ట్ చదువుకున్న వాళ్ళకి టెస్ట్. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి వరుసను చెప్పాలి. సండే స్కూల్ పిల్లలు రాని సెలవులకి, దసరా సెలవులకు వస్తారు. వరుసన 66 పుస్తకాలు వాళ్ళతో చెప్పిస్తా. హల్లెలూయా. మత్తయి సువార్త ఏంది నాన్న అంటే మార్కు అని అంటారు. చక్కగా చెప్పారు వాళ్ళు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. జీవితాంతం మనం సచ్చేదాకా చదివే సబ్జెక్ట్ ఇది. మన జీవితం ఎలా బతకాలి కూడా నేర్పించేది ఇది. చదువులేనోడేమో బాధపడతా ఉంటాడు ఇందులో ఏముందో అని. చదువు ఉన్నోడేమో దీన్ని అలగనీయడు. హల్లెలూయా. ఆదివారం చెప్పేస్తే మళ్ళీ ఆదివారమే దుమ్ము పట్టింది అప్పుడు దాకా. ఇది కాదు మన జీవితంలో. గుర్తుపెట్టుకోవాలి. చదువు ఉన్నవారు, చదువు లేనివారు. చదువు ఉన్నవారేమో వాక్యాన్ని వినండి. ఇప్పుడు టచ్ ఫోన్ లేని వాళ్ళు ఏ ఇల్లు ఉంది? అన్ని ఇళ్ళు ఉన్నాయి. ఒక అరగంట రానండి, అరగంటేనండి ఎక్కువద్దు. వాక్యం వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. వాక్యాన్ని వినండి. చదువు లేని వాళ్ళు. చదువు ఉన్న వాళ్ళే వాక్యాన్ని చదవండి. హల్లెలూయా. హల్లెలూయా. అసలు నీకు రహస్యం ఏందో తెలుసా? నువ్వు ఎదగడానికి రహస్యం ఏందో తెలుసా? నువ్వు పైకి రావడానికి రహస్యం ఏందో తెలుసా? నువ్వు దీవించబడ్డానికి రహస్యం ఏందో తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఈ 21 రోజు కష్టపడండి. ఈ 21 రోజు ఉపవాసం ఉండండి. రోజుకొకరు ఉపవాసం ఉండండి. ఆ ఉన్న వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేసి అన్నేం తీసుకురండి. ఆ రోజు ప్రార్థన చేయడానికి రెడీ. సంఘం ఇప్పుడు కలిసి ప్రార్థన చేయడం కావాలి. బలహీనమైపోయారు మీరు. ప్రార్థన చేయట్లా, పనుల రందిలో పడి ప్రార్థన కూడా మర్చిపోయారు. ప్రార్థన మర్చిపోతే అన్ని ఇబ్బందులే. సంఘం ఏ సంఘం అయితే ప్రార్థనతో కట్టుబడి ఉంటుందో ఆ సంఘము బలమైన సంఘము. హల్లెలూయా. అందుకే అప్పుడప్పుడు ఇట్లా కదిలిస్తాం. దుమ్ము పట్టిందేమో అని చెప్పేసి కదిలిస్తాం. ఉపవాసాలు అంటాం, అప్పుడప్పుడు గొలుసు ప్రార్థనలు అంటాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం సంఘం అభివృద్ధి కొరకు ప్రార్థన చేసుకోవాలి. ముందు మనం అభివృద్ధి కావాలి. సంఘం అభివృద్ధి అనేది మన నుంచే జరుగుతుంది.
నువ్వు నేను వృద్ధిలోకి వస్తే సంఘం వృద్ధిలోకి వస్తుంది. మనమందరం వృద్ధిలోకి వస్తే సంఘం దీవించబడుతుంది. సంఘం దీవించబడిందంటే ఆ సంఘంలో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా దీవించబడతాం. ఈరోజు లూదియా గురించి చెప్పుకుంటున్నాం. లూదియా ఏ వ్యాపారం చేస్తుందమ్మా? చేపల వ్యాపారం కదా అమ్మా? చేపల వ్యాపారమా? బాగా గుర్తుపెట్టుకున్నారు. వందనాలమ్మా, నిండు వందనాలు. ఎన్నిసార్లు చెప్పుకున్నాం. వ్యాపారం చేసుకుంటూ కూడా ఇతరులో చెప్పింది దేవుని గురించి. సేవకుని ఇంట్లో ఉంచుకొని అపోస్తలుడైన పౌలు ఇలా సముద్రపు ఓడరేవులో దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు మాటలను ఆకర్షించడం జరిగినప్పుడు, అయ్యా నేను కూడా బాప్తీసం తీసుకుంటా అన్నది. తీసుకున్న తర్వాత లూదియా స్త్రీ ఏం చేసిందనంటే, అయ్యా నువ్వు బాప్తీసం ఇచ్చి వెళ్ళిపోతే ఎట్లయ్యా? తీసుకున్న తర్వాత ఏం చేయాలో, ఏమేం చేయాలో మరి కొన్ని రోజులు నాకు నేర్పించాలి కదా. కొన్ని రోజులు అయ్యా నా యందు దయించి మా ఇంట్లోనే ఉండండి, నేను నిన్ను చూసుకుంటాము, ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం, మాకు నేర్పించి వెళ్ళండి అయ్యా అని చెప్పేసి అన్నప్పుడు లూదియా దగ్గర అపోస్తలుడైన పౌలు వాళ్ళ ఇంట్లో ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఉండి లూదియాకి ప్రార్థన నేర్పిస్తాడు. ఆ ప్రార్థన నేర్పించే తరుణంలో భర్త వస్తాడు. భర్త మారుతాడు. అత్తమామ ఆ ఇల్లు మొత్తం కూడా రక్షణ పొందింది. హల్లెలూయా. మీరు ఎక్కడెక్కడో షార్ట్ని చేయబాకండి. చక్కగా మీ భర్త వచ్చినప్పుడు, అయ్యా నా భర్తను దీవించు ప్రభు అని అడుగు. హల్లెలూయా. ఉప్పిపోతున్నా అబ్బా నా భార్య ప్రార్థన ఉండబట్టే నీకు చెప్పపోయినా కానీ మనసులో ఉంటుంది. హల్లెలూయా. అసలు నీ భర్త గురించి, నీ భర్త వచ్చినప్పుడు కళ్ళు మూసైనా కళ్ళు తెరిసైనా నీ భర్త గురించి బాగా ప్రార్థన చేయి. ఆ చేస్తూ ఉన్నప్పుడు తన హృదయం ఏదో ఒక రోజు మార్పు చెందుతుంది. ఈరోజు లూదియా తన ప్రార్థన నేర్చుకున్న తర్వాత, తన కుటుంబం రక్షించబడిన తర్వాత వ్యాపారం చేసుకుంటూ ఎవరైనా బాధల్లో ఉన్నారంటే, ఎవరైనా సమస్యల్లో ఉన్నారంటే ఆ బాధలు ఆ వ్యాపారం దగ్గర పంచుకున్నప్పుడు, ఏం కావాలమ్మా పోతుంటే అనలేదు. హల్లెలూయా. ఇదిగో మా ఇంట్లో ఒక పాస్టర్ ఉన్నాడు, శ్రమలు బాధలు తీర్చేటువంటి దేవుడు ఉన్నాడు, నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తాడని చెప్పేసి ఆ వ్యాపారం దగ్గరికి ఈ యువదా రంగు పొడి కొనటానికి వచ్చినటువంటి ఉంటారు కదా వాళ్ళందరినీ అపోస్తలుడైన పౌలు దగ్గర తీసుకొచ్చేది. అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యాన్ని చెప్పి వారికి రక్షణ వాక్యాన్ని చెప్పి రక్షణ సువార్తను అందింపజేసి వాళ్ళు రక్షణ పొందేలాగా చేస్తారు. హల్లెలూయా. ఏమైపోయింది? ఒక్కతి. బైబిల్లో ఒక మాట ఉంది, మీలో ఒంటరైన వాడు 100 మంది. ఏం చెప్పండి? హల్లెలూయా. 2 చేతులు చెప్పండి అమ్మా. మీలో ఒంటరైన వాడు 1000 మంది జనమగును. ఒంటరి ఒక్కడు అనుకోగాకండి. ఒక్కడు 1000 మందితో సమానం. నీ వెనక ఎంతమంది ఉన్నట్టు? 999 మంది ఉన్నట్టు. నువ్వు ముందున్నట్టు, వాళ్ళు వెనక ఉన్నట్టు. ఇంకా రారా చూసుకుందాం అన్నట్టుగా. హల్లెలూయా. అపవాదిగాడి ముందు నిలవటం అన్నమాట. ఇదిగో నా దగ్గర 1000 మంది సమూహం ఉంది, 1000 మంది ఉన్నాడు, బలంగా ఉంటాడు, రారా చూసుకుందామని. ఒక్కడు 1000 మందితో సమానం. లూదియా ఒక్కటి అనుకోలేదు. తన ద్వారా తన ఇంటిలో సంఘము స్థాపించబడింది. హల్లెలూయా. కారణం ఏందో తెలుసా? తను నేర్చుకుంది కాపరి దగ్గర, సేవకుని దగ్గర నేర్చుకుంది. ఈరోజు నేర్చుకోవాలని ఆశ తపన మీకుంటే దేవుల్లో నేర్చుకోవాల్సిన జీవితాంతం ఉన్నాయి. ఆ ఆశ తపన ఒక్కరిలైనా ఉంటుందేమో నేను చూస్తాను, ఎవరిలో కనబట్లేదు. హల్లెలూయా. ఇంకా లేస్తే పని, వంగితే పని, నిద్రపోయినా కానీ పని చేసుకోవద్దని నేను అంటలేదు. దేవునికి ఇచ్చే విలువ దేవునికి ఇవ్వండి.
దేవుడికి ఇచ్చేప్పుడు దేవుడు లేకుండా నువ్వు ఎంత చేసినా ఏం ఉపయోగం? 10,000 రూపాయలు సంపాదిస్తావు, అవి నీ దగ్గర ఉంటాయి అంటే ఉండవు. కానీ నువ్వు చేసిన ప్రార్థన అయితే నీతో ఉంటుంది. నువ్వు చేసిన ప్రార్థన అయితే నీ కళ్ళ ముందు నెరవేరుతుంది. నువ్వు అప్పుడు అంటావు, ఓహో నేను దీని కొరకు చేశాను, నాకు దేవుడు ఇచ్చాడని అప్పుడు అంటావు. కాబట్టి మన జీవితానికి రహస్యము, మన జీవితంలో ఉజ్జీవానికి రహస్యము ప్రార్థనా జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఉంది మనం దీవించబడడం. ఇది ఒక స్టెప్ అయిపోయింది. సరే, ఇప్పటి వరకు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అపోస్తుల బోధలో ఉండాలి. జాతికి నామం దేనిలో చెప్పండి? బోధలో. రెండవది ఏంది? సహవాసంలో. మూడవది రొట్టె విరుచుటలో. నాలుగవది ప్రార్థన. హల్లెలూయా. నేను మీకు చెబుతా, బోధ అంటే దేవుని వాక్యం వినుటలో మనము ఉండాలి, కలిసి సమూహంగా ఉండాలి. ఎక్కడ వాక్యం జరుగుతూ ఉందన్నా కానీ మనము సంఘములో ఇలా వాక్యము జరుగుతూ ఉన్నప్పుడు సమూహంగా ఉండాలి. బోధ, సహవాసము, ఫెలోషిప్. సహవాసం అని అంటే మనమందరం కలవడంలో. హల్లెలూయా. కలవడంలో ఐక్యత కలిగి ఉండటం అన్నమాట. అందరం కలిసిపోవటం. పేతురు చెరసాలలో ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారు? కలిసి ప్రార్థన చేశారా? నీ అంతటి నువ్వు చేసుకోమన్నారా? చెప్పండి. ఇది సహవాసము. కలిసి చేయడం అనేది సహవాసము. మూడవది రొట్టె విరుచుటలో, అంటే ప్రభు బల్లారాధనలో కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. 4 ప్రార్థించుటలో కూడా కలిసిమెలిసి ఉండాలి. హల్లెలూయా. ఒకసారి చెప్పండి, మీరు నోరు తెరిచి. మొదటిది ఏంది చెప్పండి? మొదటిది ఏందో చెప్పండి, నువ్వే చెప్పుకో. రెండవది ఏందో చెప్పండి, నువ్వే చెప్పుకో. మూడవది ఏందో చెప్పండి, నువ్వే చెప్పుకో. మరి మనసంతా ఏడబెడతారో ఏమో నాకు అర్థం కాదు. హల్లెలూయా. గుర్తుపెట్టు, అపోస్తుల బోధ యందు. ఒకటి చెప్పండి, ఏంటిది? అపోస్తుల బోధ యందు, అపోస్తుల సహవాసం యందు. ఇవన్నీ మాట రాదులే కానీ సింగిల్గా చెప్తున్నా. బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు. చెప్పండి, మొదటిది ఏందో చెప్పండి. బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయడం యందు. ఇందులో ఏం చేస్తున్నారంటే ఒకటి చేస్తే ఒకటి చేయటం. వాక్యం వింటున్నారు, ప్రార్థన ఎగరవుతున్నారు. ప్రభు బల్లారాధన కూడా విడగొడుతున్నారు. సహవాసం కూడా చెడిపోతుంది. ఏమైందిరా మీ సహవాసం అంటే, మొన్నటిదా బాగానే ఉన్నాం కానీ ఇప్పుడు విడిపోయాంలే అని అంటారు. హల్లెలూయా. అపోస్తులు కలిసి ఉన్నారు కాబట్టి చెరసాల పునాదులు కదిలించబడ్డవి. హల్లెలూయా. కాబట్టి అటువంటి కలిసిమెలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. అందరూ 2 చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు తండ్రి, దేవానికి స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరమందాసీనుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దైవమానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ యొక్క మధ్యాహ్న కాలంలో చేస్తున్న ఈ ప్రార్థన అంతా మీరు అంగీకరించి ఒక్కొక్కరిని బలపరచండి తండ్రి, ఒక్కొక్కరిని స్థిరపరచండి. సాయంకాలం జరగబోతున్నటువంటి ఈ ప్రార్థన ద్వారా ఒక్కొక్కరిని కదిలించు పరిశుద్ధాత్మ దేవుడా. ఒక్కొక్కరు బలహీనతలన్నీ తొలగిపోవాలి అయా. బలహీనమైన వారిని బలపరచండి తండ్రి. సల్లారిపోయిన వారి జీవితాలలో బలపరచమని అడుగుతున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో చేసిన ప్రార్థనలు, సాయంకాలంలో చేసిన ప్రార్థనలు ఇక విడవక నాయన, ఏ ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, వాతావరణ విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఒక్కొక్క కుటుంబం గురించి ప్రార్థన చేస్తూ ఉండగా నాయన,
ఆ కుటుంబాన్ని దర్శించండి. ఆ కుటుంబం కొరకు భారంగా చేస్తూ ఉండగా నాయన ఆ కుటుంబాన్ని కాపాడమని అడుగుతున్నాను. ఇదిగో తండ్రి, మేము సంఘముగా కూడి ప్రార్థన చేస్తే ఇదిగో నాయన ఈ సంవత్సరంలో బెస్ట్ రిజల్ట్స్ మాకు అనుగ్రహింపచేయండి. 2025 సంవత్సరంలో ఇదిగో ఈ గొలుసు ప్రార్థన ద్వారా కుటుంబాలు సంఘానికి నడిపించబడాలి. కుటుంబాలు సమేతముగా యేసుక్రీస్తు నామములో ఈ స్థలానికి వచ్చుదురుగాక. యేసు నామములో కుటుంబ సమేతముగా ఈ స్థలానికి వచ్చుదురుగాక. లోదియా కుటుంబం వలె నాయన యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందుదురుగాక. నాయన నీకే వందనాలు తండ్రి. అయా నీ బిడ్డలు ప్రభువా, లూదియా వంటి వివేచన జ్ఞానము ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. నీ గురించి చెప్పాలి తండ్రి, నీ గురించి అనేకులకు చెప్పాలి, అనేకులు నడిపించాలి నీ మందిరానికి ప్రభు చూపించమని అడుగుతున్నాను. అలాంటి వారిని లేపండి తండ్రి, ఉపవాసంలో అలాంటి వారిని లేపమని అడుగుతున్నాను. అలాంటి వారిని నాయన మీ సంఘములో సువార్థికులు లేవనెత్తబడాలి, సేవకులు లేవనెత్తబడాలి, పరిచారకులు లేవనెత్తబడాలి. తన ఈ సంఘానికి కావలసిన వనరులన్నీ మీరు సమకూర్చమని ప్రార్థన చేయించున్నాను. ప్రార్థించేవారు కావాలి తండ్రి, నమ్మకస్తులు కావాలి నాయన. మోసం చేసేవారు వద్దు తండ్రి. అయ్యా నాయన, మోసము చేత వాళ్ళు మోసపోతారు కదా నాయన. తండ్రి ఇదిగో తండ్రి, సంఘంలో ఒక్కొక్కరిని సరిచేయమని అడుగుతున్నాను. అయ్యా నాయన, పాడైపోయిన వారిని బాగు చేసే దేవుడు కదా నాయన. ఒక్కొక్కరి హృదయాలు సరిచేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరిని బలపరచమని అడుగుతున్నాను. ఈ రోజు నుంచి మొదలై నాయన 21 రోజు నాయన మేము సంఘంలో మా కుటుంబాల గురించి ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా నాయన, అయ్యా మా కుటుంబాలపై ఇన్ని సంవత్సరాలు ఉన్న ఆటంకాలన్నీ తొలగించి కుటుంబాలు ప్రభా నీ మందిరానికి వచ్చినట్లు మీరు దయ చూపించమని, సహాయం చేయమని కృపలో వర్ధిల్లచ్చు. యేసు నామంలో అడిగి ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం. యేసు నామానికి సంపూర్ణ విషయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.